ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు వారి బిడ్డలకు ప్రాణంగా ప్రేమిస్తారు, వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే బిడ్డలు కూడా వారి తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తారు. ఇదంతా మనుషుల మధ్య ప్రేమ. ఈ లోకంలో మనుషుల మధ్య ఉండే ప్రేమ శాశ్వతంగా ఉండదు, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు అమితంగా ప్రేమించే పిల్లలు పెద్దవారు అవుతున్నా కొద్ది వారిలో ప్రేమలో మార్పు వస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు పెద్దవారు అవుతున్నప్పుడు వారి ప్రేమలో మార్పు వస్తుంది. కాబట్టి మనుషులు చూపించే ప్రేమ నిజమైనది కాదు. మనుషుల మధ్య ఉండే ప్రేమ అవసరాలను బట్టి, సందర్భాలను బట్టి మారిపోతుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ మారదు, ఎందుకంటే నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు శత్రువులుగా మారిపోతుంటారు. ప్రేమ దాని స్వభావాన్ని ఎలా మార్చుకుంటుంది? ద్వేషంగానే మారే దేవుని ప్రేమ నిజమైంది ఎలా అవుతుంది? దేవుని ప్రేమ మాత్రమే నిజమైంది, శాశ్వతమైంది. దేవుడు తన పోలికలతో, తన స్వరూపంతో, తన స్వహస్తాలతో చేసుకునే మనిషిని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. చూడు, నా అరచేతుల మీదే నిన్ను నేను చెక్కి ఉన్నాను అన్నాడు. అలాంటి దేవుని ప్రేమను కాదని ఈ లోకాశలకు ఆకర్షితులై లోకంతో స్నేహించి దేవునికి దూరమై మనుషులు తన దగ్గరికి రావాలని దేవుడు తన సేవకుల ద్వారా ఎన్నో సందేశాలు మనకి పంపిస్తున్నాడు. వాటిని విని దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారు భద్రపరచబడతారు. దేవుని ఆశీర్వాదం వారికి ఉంటుంది, వారు బ్రతుకుతారు. కాబట్టి ఆ విధంగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుతుంది. కొద్ది మాటలు దేవుడు మన వీళ్ళు ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. తల్లు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. మహోన్నతమైన దైవమా, మీ నామానికి స్తోత్రాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైనటువంటి వేకుజామును మాకు మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి ప్రతిదినము మమ్మల్ని సజీవులుగా ఉంచిని నేను సజీవుల్లో మమ్మల్ని లెక్కించినందుకు మీ అపారమైనటువంటి ప్రేమ, కృప మా పట్ల చూపిస్తున్న విధానం బట్టి మీకు వేవేల స్తుతులు తెలియజేస్తున్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురని మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నేను మీ మాటలు విని మేము బ్రతికే విధంగా మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. నేను ఎవరైతే ప్రభు మీ మాటలు వింటున్నారో వారిని ఆధ్యాత్మికంగా, శారీరకంగా బ్రతికించి బలపరిచి మీ కృపచేత ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాతో నిబంధన చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ నిబంధన మా పట్ల కొనసాగించమని, నేను ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. ఇదేనా సువార్త పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన ఎండల్లో తోడుగుండండి. ప్రయాణాల్లో మీ సహాయం చేయండి. బిడ్డల యొక్క ఎడ్యుకేషన్లో నూతనమైనటువంటి ప్రభానైన కళాశాలకు వెళుతున్నప్పుడు, ఎగ్జామ్స్ విషయంలో, వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఆర్థిక సమస్యల్లో, పుట్టినరోజుల్లో, జన్మదినాల విషయాల్లో, వివాహ దినోత్సవాల్లో అన్నిట్లో కూడా మీరు తోడుగుండి. ఈ దినమంతా కూడా మీ దీవెనలతో మమ్మల్ని నింపి మీ మహాకృప చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.